శివభక్తుడైన చంద్రసేనుడు చాలా శివభక్తుడు. శివనామస్మరణ తప్ప ఇంకేమీ చేయను అంటాడు. అప్పుడు ఈ మానసాదేవి అయిన శివుని యొక్క కుమార్తె, నన్ను నువ్వు పూజించాలి, నన్ను కూడా అందరి దేవుడితో పాటు పూజించంటే నేను ఇంత మాత్రాన్ని పూజించను. నువ్వు నాకు పూజించి ఒక పత్రమైన, పుష్పమైన, ఉదకమైన, ధూపమైన నాకు వేసినట్లయితే నేను కూడా వాళ్ళలాగే నీకు సిరి సంపదలు ఇస్తాను అని చెప్తే అంత మాత్రం పూజించదు. ఆ నాగదేవతకి చాలా కోపం వచ్చి ఆ రాజ్యంలో ప్రజలందరినీ పాములతో పొడిపించి చంపేస్తుంది ఆవిడ. ఎందుకంటే ఆవిడకి పూజించట్లేదని కోపంతో. ఇంకా లోకంలో అందరూ చనిపోతారు, ఆవిడ బిడ్డలు కూడా చంపేస్తుంది. అయినా శివుని యొక్క నామస్మరణ మాత్రం వదలదు. శివపార్వతులకు తప్ప నేను ఎవరికి పూజ చేయను. ఎంత బాధ పెట్టినా కూడా ఆవిడ పూజ మాత్రం చెయ్యడు అతను. ఒకరోజు నాడు ఇంకా ఈవిడ హింస పెడుతుంది, నేను ఏ పాపం చేశాను తండ్రి, ఎందుకు నన్ను ఎంతగా హింస పెడుతుంది నాగదేవత అని ఆ యొక్క పీకను కట్ చేసుకుంటాడు. కట్ చేసి శివుని ముందు పడేస్తే అప్పుడు శివుడు ప్రత్యక్షం అవుతాడు. ఎందుకు నువ్వు ఇది చేసావంటే, ఇలా కదా మానసాదేవి నా పుత్రుల్ని నన్ను చంపి నన్ను హింస పెడుతుంది, ఆవిడని పూజించినందుకు తండ్రి నేనే తప్ప నేను ఎవరిని పూజించలేను ప్రభు అని భగవంతుడు అప్పుడు వచ్చి అతనికి శిరస్సును అతనికి ఇచ్చి, నీకేం కావాలి కోరుకో అని అడుగుతాడు. ఏం కావాలంటే ఆ నాగదేవత కూడా అందరిలాగే ఆవిడ కూడా పూజింపబడాలి, ఆవిడ కూడా పూజించాలి. నేను చాలా తప్పు చేశాను, అంతరాత్మకు తెలిసి ఆవిడని దూషించాను, అందుకే ఆవిడని కూడా పూజించినట్టు చైతండి అని శివుడిని అడగగానే అప్పుడు శివుడు నాగపంచమి అని మనం అందరం పుట్టల్లో పాలేస్తాం కదా, అదేంటంటే నాగపంచమి అంటారు. ఆవిడ యొక్క కుమార్తెకి మనం పూజలు చేస్తాం. మానసాదేవి శివుని యొక్క కుమార్తె. ఆ విషయం మనకేమీ తెలియదు, పుట్టల్లో పాలేస్తాం. శివుడి యొక్క గరళకంఠుడు అయిన కంఠంలో ఉన్నది నాగశేషు. ఆవిడకి చెల్లి అవుతుంది. ఈవిడ మానసాదేవిని మనం పూజించినట్లయితే ఆవిడ అధిపతురాలు, సర్పాలకి అధిపతురాలు. మనకు నాగదోషాలు ఏమైనా ఉన్నా, ఏ కుజి దోషాలు ఉన్నా, ఏమున్నా ఆవిడ నామస్మరణ చేసినట్లయితే అన్నీ పోతాయి. నన్ను పూజించండి అని ఆవిడ ఎంత బాధపడిందో ఆవిడ పుస్తకాలు చదివితే మనకు బాధ తెలుస్తుంది. అందుకని ఆవిడని మనం స్మరించుకోవాలి. ఆవిడ పుత్రిక కాబట్టి ఆవిడని స్మరిస్తే మనకు సకల సంపదలు ఇస్తాను నేను, నన్ను పూజించండి, నన్ను గుర్తించండి అని చెప్తుంది ఆవిడ. ఆవిడని మనం మానసాదేవి, ఈ వీడియో చూసి అందరూ షేర్ చేయండి. శివునికి ఒక కుమార్తె ఉంది, ఆవిడ మానసాదేవి, మానసాదేవి. ఆవిడ కోరికలు తీర్చే తల్లి. ఆవిడ నెత్తి మీదే నాగసర్పాలు ఉంటాయి, 7 సర్పాలు ఉంటాయి. నాగసర్పాలు, నాగులకు అధిపతురాలైన నాగరాణి వాసుకి చెల్లెలు అవుతుంది ఆవిడ. ఆవిడని సర్పాలు పూజించినట్లయితే మనకు అన్ని హరిద్వార్లోనే ఆవిడకి మానసాదేవి మందిరం ఉంటుంది, పెద్ద పుట్టు ఉంటుంది. మనం మానసాదేవిని దర్శించుకుంటే చాలా మంచిది. ఎప్పుడైనా హరిద్వార్ వెళ్ళినప్పుడు ఆ తల్లిని మీరు దర్శించుకోండి. ఓం నమ శివాయ, శంభో హరహర మానసాదేవి నమః. తల్లి జగన్మాతను మనం ఇప్పుడు స్మరించుకుంటే మనకు అన్ని విధాలుగా కష్టాలు తీర్చుతారు. మన జీవితంలో ఒక భాగం భగవన్ నామస్మరణ. ఈ వీడియోని అందరూ షేర్ చేయండి. ఆ నాగదేవత కోసం మనం అందరం తెలుసుకుందాం. మానసాదేవి నమః.